పని అయితే స్టార్ట్ చేశాను. ఇలా స్కానింగ్ చేసుకోవాలి ఒకటి. ఇది వచ్చేసి డక్ అనమాట, బాతులు, చిన్న చిన్న బాతులు అనమాట. ఇది దీన్ని ఏమంటారు, లీలాలు అంటారు దీన్ని, బాతులు అనమాట. రకరకాల కలర్లు ఉంటాయి. ఇది వచ్చేసి 50 రూపాయలు. 50 రూపాయలు అంటే 50 రూపాయలు కాదు, 50 దరమ్స్. 50 దరమ్స్ అంటే 1000 రూపాయలు అన్నమాట. ఇది వచ్చేసి చిన్న బాతు. దీని రేట్ ఎంత ఉన్నారు, దీని రేట్ వచ్చేసి 29. ఇదేంటి తిరగేస్తుందా? దీని రేట్ వచ్చేసి 29 దరమ్స్. 29 అంటే దగ్గరగా 600 అనమాట. 600. ఇది చిన్న బాతు వచ్చేసి 600. ఇది కీ చైన్ అనమాట, 600. పెద్ద బాతు ఇది. ఇది పెద్ద బాతు. ఇది చింతపండు. ఇది పెద్ద బాతు అనమాట. ఇది పెద్ద బాతు కీ చైన్. ఇది కీ చైన్ కదా అనమాట. ఇది ఓన్లీ బాతే, చిన్నపిల్లలు ఆడుకుంటాకి ఇది. దీని రేట్ వచ్చేసి 49 దరమ్స్. 49 అంటే 49 దరమ్స్ అంటే ఇంటికాడ 1000 రూపాయలు అనమాట. ఇంత రేట్లు. ఈ ఐటెంలు బాగుంటాయి కానీ రేట్లే చిరాగ్గా ఉంటాయి. స్కాన్ చేసింది అదన్నమాట. ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను ఒకటి స్కాన్ చేయాలన్నమాట. ఇవన్నీ స్కాన్ చేయాలి. ఇందాక చూపించాను కదా 174 పీసెస్. ఇవన్నీ స్కాన్ చేయాలి. స్కాన్ చేసి పెట్టాలన్నమాట. మొన్న గోల్డ్ వీడియో ఒకటి పెట్టాను. అంటే సరదాగా గోల్డ్, బంగారం రేట్ ఎంత ఉందో తెలుసుకుందామని వెళ్ళాను. వెళ్తే సరదాగా వీడియో తీసాను అనమాట. ఆ వీడియో ఏమో 1 మినిటే ఉంది. నేను మళ్ళీ ఎప్పుడైనా వెళ్తాను. అక్కడ గోల్డ్ షాప్ అని ఒకటి ఉంటుంది, ఒక మార్కెట్. అంటే అది ఓన్లీ గోల్డ్ మార్కెట్ అనమాట. మనకి ఎలాగ సొంత మార్కెట్ ఉంటుందో ఇంటికాడ శుక్రవారం. ఇప్పుడు మరి శుక్రవారం పెడుతున్నారో తెలియదు కానీ అలాగే గోల్డ్ మార్కెట్ అనమాట. షాపులు, చాలా షాపులు ఉంటాయి. పెద్ద పెద్ద నెక్లెస్లు అన్నీ గోల్డ్ ఉంటాయి. అందులో గిన్నీస్ రికార్డు ఎక్కిన గోల్డ్ కూడా ఉంటుంది. అవన్నీ నేను వెళ్ళి వీడియో తీస్తాను. టైం కుదురుతలేదు ఇక్కడ పని చేసుకోవడం. పని ఎలాగున్నా కానీ ఇక్కడ ట్రాఫిక్ ఉంది సార్. ఈ ట్రాఫిక్ తలపోటు వస్తుంది. ఆ బస్సులో కూర్చొని కార్లో వెళ్ళేవాడికి ట్రాఫిక్, బస్సులో వెళ్ళేవాడికి ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ ఇంకా సైకిల్ మీద వెళ్ళేవాడికి అయితే వాడికి సెపరేట్ రూట్ ఉంటుంది కాబట్టి వాడు బైసికల్ మీద వెళ్ళిపోతే బాగుంటుంది. అప్పుడు ఇందాక ఎలక్ట్రికల్ స్కూటర్ చూపించాను కదా, అది కూడా దానికి కూడా ఇక్కడ ఇప్పుడు లైసెన్స్ పెడుతున్నారనమాట. ఆ స్కూటర్ వేసుకుని వెళ్ళాలంటే హెల్మెట్ ఉండాలి, ఒక జాకెట్ ఉండాలి. మన ఎయిర్పోర్ట్లో వేస్తారు కదా నీలం గ్రీన్ కలర్, బ్లూ కలర్ జాకెట్లు, అంటే రిఫ్లెక్ట్ అవుతాయి కదా, ఆ జాకెట్లు వేసుకోవాలి. లేదంటే వాళ్ళకి కూడా ఫైన్ అనమాట. 5,000 ఫైన్. అంటే 5,000 కాదు, 500 ఫైన్. అంటే మనకి దగ్గరగా ఎంతో కొంత ఉంటుంది. ఇది నా ట్యాగ్ అనమాట. ఇది మెల్ల వేసుకోవాలి. మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇది ఏమన్నా స్టోర్ కీపర్ అని ఉంది కదా, చాలా దగ్గర 3 సంవత్సరాలు అయిపోయింది కంపెనీకి వచ్చి.
నేను దుబాయ్ వచ్చి ఈ నెల ఈరోజు ఎంత డేటు 22 అంటే 23, 24, 25, 26, 27, 28 ఇంకా 6 రోజులకి నేను దుబాయ్కి వచ్చి 5 సంవత్సరాలు కంప్లీట్. అసలు నేను ఇక్కడ ఉంటానని ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు 5 సంవత్సరాలు ఉంటానని. కానీ దేవుడి దయ వల్ల 5 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకొక 4 రోజులు, 4 కదా 6 కదా 6 రోజులు పెడితే 6 రోజులు గడిపితే 5 సంవత్సరాలు అయిపోతుంది. ఐదు సంవత్సరాలు నేను అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 1 2 3 4 అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఉంటానని నేనే అనుకోలేదు. ఎందుకంటే ఇంటికాడ వర్షం వస్తేనే బయటికి వెళ్ళేవాడిని కాదు. అలాంటిది ఇక్కడైతే వాన ఉండదు కదా, అంత మాట ఎండలే. ఎండ ఉన్నా కానీ మనకు తగలదు ఎండ. పాపం బయట కన్స్ట్రక్షన్ వర్క్, అదే తాపి పని, రోడ్ల పని ఇవి చేసే వాళ్ళకి అయితే ఎండ గట్టిగా ఉంటుంది. మనకైతే ఏముండదు. ఇప్పుడు ఇక్కడ కూడా శీతాకాలం వచ్చేసింది, కొంచెం చల్లగా ఉంది. అదే అంటలేదు, వచ్చే నెల నుంచి స్టార్ట్ అయిపోయింది. వచ్చే నెల నుంచి కొంచెం ఎక్కువ అవుతుంది అన్నమాట. అది ఎక్కువ అవుతుంది, ఇంకా స్వెటర్లు వేసుకోవాలి మేము. ఇలాగా వీడియోలు తీస్తున్నాను కానీ మనం ఎడిట్ చేయడానికి అసలు టైం ఉంటుంది. అందుకే తీసినట్టే పెట్టేస్తున్నాను. ఏదో మరి అలా జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇండియాలో కూడా వింటర్ వచ్చేసింది కాబట్టి శీతాకాలం, ఇంకా అక్కడ కూడా చల్లగానే ఉంటుంది అనుకుంటా. అందులోకి క్రిస్మస్ సీజను, జనవరి ఇవన్నీ, ఇలాంటి టైంలో అక్కడ ఉంటే బాగుండాలి అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, ఇలా పండగలు వచ్చినప్పుడే కొంచెం మిస్ అవుతున్నామే అన్న ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఇంకా నార్మల్. తర్వాత ఏముండదు. మన దీపావళి ఒకటి అయింది కదా, దీపావళి ఇక్కడ పంజాబ్ వాళ్ళు బాగా దీపావళి చేశారు. అవి కూడా నేను చిన్న ముక్కల వీడియోలు తీసి పెట్టాను. ఎందుకంటే ఏదో పని మీద బయటికి వెళ్తాం, ఆ వీడియో పట్టుకుని కూర్చుంటే మన పనిలో అవ్వవు కదా. అందుకని ఇలా తీసి పెట్టాను అనమాట. ఇంకా క్రిస్మస్లో స్టార్ట్ అయిపోయి దుబాయ్లో కూడా క్రిస్మస్ స్టార్ట్ చేసిన వచ్చే నెల నుంచి. ఇండియాలో కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు క్రిస్మస్కి వెళ్ళి దగ్గరగా ఇండియాలో 5 సంవత్సరాలు అయిపోతుంది. 2019, 2020, 2021, 2022, 2023, 24 6 క్రిస్మస్లకి లేను, 6 జనవరి ఫస్ట్లకి లేను. ఎందుకంటే 2019 ఎండింగ్లో వచ్చాను ఇక్కడికి. ఎండింగ్లో వస్తే 2019 కూడా మిస్ అయినట్టే కదా. ఇది ఫుట్బాల్, ఇది కిక్బాల్ అని ఉంటుంది, పిల్లలు ఆడుతుంది. ఇది ఇందాక చూపించాను కదా పెన్లో, 9 రూపాయలు 9 dirhams. అదే పెన్ ఇది సెట్. ఇదేమో ప్యాకెట్, ప్లేయింగ్ కార్డ్స్ అంటారు కదా, ప్యాకెట్ ఎంత ఇది? 39, 800 అనుకుంటుంది.
మన డబ్బులు ఇక్కడ మన డబ్బులతో ఏదన్నా పోల్చామంటే మనం ఇక్కడ కనీసం ఏమీ చేయలేదు. కాకపోతే మీకు తెలియాలని చెప్తున్నాను. అదే రూబీస్ క్యూబ్ అంటే అదే ఏమంటారు, కలర్ల కింద పెడతారు కదా, అదనమాట. మనకేం చెప్పడం అది. దీన్ని అయితే రూబీస్ క్యూబ్ అంటారు. కింద అడిపోయింది. ఇది ఒక డ్రెస్ అనమాట, చిన్నపిల్లలు వేసుకునేది. చూడు, దేవకన్యలు వేసుకుంటారు కదా, చేప ఇక్కడ తోక కింద వచ్చింది కదా ఇది. అది ఇది ఎంత రేట్? ఇది 150. ఇది ప్లెంజిట్ అనమాట. ప్లెంజిట్ అంటే ఇందులో ఏదన్నా జ్యూస్లు ఇవన్నీ వేసుకుంటే ఇది ప్రెస్ అయితే ఆటోమేటిక్గా మిక్స్ అయిపోద్ది అన్నమాట. మనకి ఇది ఏం అవసరం లేదు, బ్యాటరీ కరెంట్ ఏం అవసరం లేదు. ఇదంతా బ్యాటరీ అనమాట. ఇదంతా 200, 4000 ఇది మన ఇండియా డబ్బులు. స్పైడర్ మ్యాన్ చిన్నపిల్లల బొమ్మ. ప్లేడా దే విల్ కమ్ నౌ. ఇది ప్లేడ్ అనమాట. ఇది ఇలాగా ఏమంటారు, మన ఇంటికాడ బబుల్ గమ్ ఉంటుంది కదా, బబుల్ గమ్ తినేది కాదు, అలా చెప్పలే. బబుల్ గమ్ ఇప్పుడు మన ఇలా షర్ట్కి బబుల్ గమ్ అంటుకుంది అనుకో, ఆ బబుల్ గమ్ రాదు. ఇదైతే జెల్ అనమాట. ఇది పెట్టినప్పుడు వచ్చేస్తుంది. ఇది ఎలా నడిపితే అలా నలిగిపోతుంది అనమాట. చిన్నపిల్లలు ఆడుకుంటాయి. ఇది మేల్ డ్రెస్.